నమస్తే. ఈరోజు అందరూ మిత్రుల దినోత్సవం అని చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మనం ఇది కూడా చేసుకోవాలి. ఎందుకంటే మన మిత్రులు పాశ్చాత్య సాంప్రదాయాల్లో పడి మనకు దూరం అయిపోయే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించడానికి ఏమంటే మనము ఈ ఏదైతే దినాలు ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ఒకరోజు దినాలు అంటే ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఆ డే, ఈ డే అనేటువంటి లేవు. మనకు స్నేహితుడు సదా మనకు కట్టె కాలేంత వరకు ఉంటాడు. అటువంటి స్నేహితులు కూడా ఆంగ్ల సాంప్రదాయము, పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారము ఒకరోజు చేయడం జరిగింది. కానీ మనం ఇప్పుడు కాదన్నామంటే మన వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, ముఖ్యంగా వీళ్ళు నక్సలైట్లు, జిహాదిస్టులు దీంతో వాళ్ళని అలా తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రేరణ, ఆకర్షణ ఇవి చేస్తారు. కాబట్టి ఈ ఏదైతే స్నేహితుల దినోత్సవము, ఫ్రెండ్షిప్ డేని మనము మన శైలిలో చెప్పాలి. ఏమని చెప్పాలి? ఒక స్నేహితుడు అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు లాగా ఉండాలి. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన స్నేహం కలిగి ఉంటారన్నమాట. ఆనాటి కాలంలో ఈ కుచేలుడికి సుధాముడు అనే పేరు కూడా ఉండేది. కాబట్టి ఈ కుచేల, సుధామ, కృష్ణ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అద్భుతమైనటువంటి స్నేహానికి ప్రతీక. చివరికి కుచేలుడు పిడికిల అటుకులు ఇస్తే కూడా దాన్ని తిని సంతోషపడతారు కృష్ణుడు. ఈ విషయం తెలియజేయాలి.